ఒకానొకప్పుడు ఒక కప్ప బావిలో జీవిస్తుండేది. ఆ కప్ప పేరు మను. ఆ బావిలో ఉన్న కప్పలకు మనుయే రాజుగా ఉండేది. కానీ మనుకి తన బంధువుల్లో చాలా కప్పలంటే నచ్చేవి కావు. తను చెప్పిన మాట వినడం లేదని, తనకు గౌరవం ఇవ్వడం లేదని కక్ష పెంచుకుంటుంది మను. ఇదిలా ఉండగా ఒకరోజు బావిలో నుండి బయటకి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటుంది మను. బావి దాటి బయటకు వెళ్తే చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయని, బయటకు వెళ్ళడం క్షేమం కాదని చాలా నచ్చచెబుతుంది మను భార్య. భార్య ఎంత చెప్పినా పట్టించుకోకుండా బావి దాటి బయటకు వెళ్తుంది మను. బయటి ప్రపంచం చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది బయట, ఇదంతా చూడకుండా అనవసరంగా ఇన్ని రోజులు బావిలోనే ఉండిపోయాను అని అనుకుంటుంది మను. హఠాత్తుగా మను ఒక పామును చూస్తుంది. పాముని చూడగానే ఒక దురాలోచన పుట్టిన మను పాము వద్దకు వెళ్ళి, బాగున్నావా మిత్రమా అని అడుగుతుంది. కప్పను చూసి ఆశ్చర్యపోయిన పాము, అదేంటి నువ్వు నా దగ్గరికి వచ్చి పలకరిస్తున్నావు? నేను నిన్ను తినేస్తానన్న భయం లేదా అని అడుగుతుంది పాము. లేదు మిత్రమా, నేను నీకు రోజు భోజనం దొరికే ఒక మంచి ఉపాయంతో వచ్చాను అని అంటుంది మను. ఉపాయమా? అదేంటి అని ఉత్సాహంగా అడుగుతుంది పాము. నేను నివసించే బావిలో నాకు చాలామంది శత్రువులున్నారు. నువ్వు కానీ నాతో పాటు బావిలోకి వచ్చావంటే చక్కగా రోజుకొక కప్పను తిని కడుపు నింపుకోవచ్చు అని అంటుంది మను. కానీ ఒక షరతు, బావిలో నేను చూపించిన నా శత్రువులను మాత్రమే తినాలి, నా కుటుంబం జోలికి రాకూడదు. నా శత్రువులను చంపడం అయిపోయాక నువ్వు బావి వదిలి వెళ్ళిపోవాలి అని షరతు విధిస్తుంది మను. ముందు కడుపు నింపుకోవడం ముఖ్యం, మిగతా సంగతులు తర్వాత చూద్దాంలే అని మనసులో అనుకుంటుంది పాము. మను చెప్పిన దానికి ఒప్పుకున్న పాము మనుతో పాటు బావిలోకి వెళ్తుంది. ఆ రోజు నుండి తనకు శత్రువులు అనుకున్న కప్పల్లో రోజుకొక కప్పని పాముకి ఆహారంగా చూపిస్తుంది మను. ఇలా కొద్ది రోజులు గడిచాక తనకు నచ్చని కప్పలన్నీ అయిపోయాయని సంతోషపడుతుంది మను. అప్పుడు పాము వద్దకు వెళ్ళి, నువ్వు తినాల్సిన కప్పలన్నీ అయిపోయాయి, ఇంక నువ్వు బావి వదిలి వెళ్ళొచ్చు అని చెప్తుంది మను. కష్టపడకుండానే సులభంగా రోజు ఆహారం తినడానికి అలవాటు పడిన పాము హఠాత్తుగా ఇప్పుడు బయటకు వెళ్ళమంటే నేనెక్కడికి వెళ్తాను? అయినా బయట ఉన్న నన్ను బావిలోకి తీసుకువచ్చింది నువ్వే, కాబట్టి నాకు రోజు ఆహారం పెట్టడం నీ బాధ్యత అని అంటుంది పాము. పాము మాట మార్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు మనుకి. మను చూస్తుండగానే మను స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా తినేస్తుంది పాము. తన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఒంటరై బాధపడుతున్న మను పాముతో, కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పటికైనా బావి వదిలిపెట్టి వెళ్ళు అని అంటుంది. అన్నీ ఎందుకు అయిపోయాయి, నువ్వు ఉన్నావుగా అని గుటుక్కున మనును మింగేస్తుంది పాము. తనకు నచ్చని వారిని వదిలించుకుందామని పామును పిలిచిన మను చివరకు తన ప్రాణాలే పోగొట్టుకుంది. అంటే ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.